నమస్తే. ఈ బాక్స్ అయితే మా స్నేహ చేసిందండి. చాలా క్యూట్‌గా చేసింది. చాలా రోజులైంది ఈ బాక్స్ అయితే చేసి. చిన్నపిల్లల్ని ఎంకరేజ్‌మెంట్ చేయండి, చేయండి అని చెప్తాను. చదువులోనే కదండీ, ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తేనే తెలుస్తుంది కదా! ఇవన్నీ నేను బ్లౌజులకి తీసేసిన పూసలండి. ఆ పూసలతో ఇలా చేసి చిన్ని చిన్ని బాక్సులన్నీ ఏరి నేను దారాలవి మగ్గం వర్క్స్ కానీ కొన్న దారాలండి అవి. ఇంకా చాలా అంటే బట్టలో ఎక్కువ కుడతదండి తను. అంటే ఓన్లీ సూదితోటే ఎన్ని బట్టలు కుడతదంటే చాలా బట్టలు కుడతది. ఇంకా అవన్నీ అయితే నేను పాడేశాను కొంచెం స్టడీలో తగ్గుతుందని. ఇంక ఇవన్నీ అయితే నాకు తెలియకుండా ఓ బాక్స్ తయారు చేసి అందులో పెట్టేసి మూల పెట్టింది. ఇదేంటా అని చూస్తే ఇగో ఇలా తయారు చేసి చక్కగా దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ బాక్స్ అయితే వేసిందండి. చెప్పుల బాక్స్‌తో కూడా చేసింది. అదైతే వీడియో తీయలేదు. ఇదైతే వాటర్ మగ్ బాక్స్ అన్నమాట. దాంతో ఇలా చేసింది. అంటే ఏదో చూపించాలని కాదండి, ఏదో ఎంకరేజ్మెంట్ కోసం చిన్నపిల్లలు చేస్తే బాగుంటుంది కదా అని చూపించాను. మొత్తం మీద అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజైతే మనకు కావాల్సిన బ్లౌజ్ మెజర్మెంటు, అలాగే టేపు, కత్తెర, మార్కరు. ఈ పీసు 1 మీటర్ లేదండి, 80 సెంటీమీటర్లే ఉంది. 80 అయితే సెట్ అవ్వదనేసి నేను పక్కకు పెట్టాను, తర్వాత కట్ చేద్దామని. ప్రస్తుతానికైతే నేను 6 ముక్కలు వేసానండి. 1 2 3 4 5 6 6 ముక్కలు వేసాను. ఈ 6 ముక్కల్ని ఒకేసారి కట్ చేస్తాను. ముందుగా మనకు కావాల్సిందైతే లైన్గా ఒకదాని పైన ఒకటి వేసుకోవాలండి. మూడేసి కూడా కట్ చేసుకోవచ్చు. కత్తిరిని బట్టి కూడా ఉంటుంది, అది మనం ముందు ఆలోచించుకోవాలి. కత్తిరి గనక తెగకపోతే ఇంత ఎక్కువగా హెవీగా కట్ చేయకండి. నా కత్తిరి అయితే చాలా స్మూత్‌గా వెళ్తది. అలాగే కత్తిరి పదును పెట్టుకోవడానికి నేనైతే ఈ స్క్రూ డ్రైవర్ తోటే ఈ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోద్దండి. కత్తిరి అయితే పదునొస్తది. నేను చూపిస్తున్న విధంగానే చేసుకోవాలండి. వెనక పక్క అయితే చేసుకోకూడదు. అసలు ఎప్పటికీ కూడా కత్తిరి అయితే పదును పోదు. ఎప్పుడు మనం స్టిచ్ చేసుకున్నా సరే చక్కగా బాగా కటింగ్ అయితే అవుతుంది. వీలైతే కత్తిరి కింద పడకుండా చూసుకోండి, అదైతే ముఖ్యం. కింద పడితే కనుక కత్తిరి అయితే పాడైపోద్ది. ముందుగా అయితే 2 మడతల మీద క్లాత్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటో 2 మడతల మీద వేసుకొని దాన్ని ఓపెన్ అయితే నేను రైట్ హ్యాండ్ వైపు పెట్టుకున్నానండి. నాకు వాళ్ళు 15 వచ్చింది. ఒక 1 ఇంచ్ అయితే దించమన్నారు. నేనైతే నడుం సైజు మొత్తం ఫుల్ లెంత్ 16 పెట్టుకున్నాను. నడుం దించమన్నారు కాబట్టి ఫుల్ లెంత్ అయితే పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 16 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నడుం వచ్చేసి అది ఎంత ఉందో ముందు అంతే పెట్టానండి. ఖర్చు కోసం అనేసి నేనైతే ఒక అరించి అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. 8 వచ్చింది, 8.5 వచ్చింది. 8.5లోని నేను ఖర్చు కోసం అనేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఆ ఖర్చులోకి వెళ్ళిపోతే మనకు ఉండేది అక్కడ 2.5 ఉంటుంది. అది మనం తీసుకున్న ఖర్చుని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడ అయితే నేను 2.5 తీసుకున్నానండి. అలాగే షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. అలాగే చంక దగ్గర వచ్చేసి 6 తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ అయితే సెంటర్ పెట్టుకొని దాన్ని ఇలాగా కర్వ్ షేప్లో తిప్పాను. అలాగే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 21 వచ్చిందండి. 21లో సగం చేసి నేనైతే పెట్టుకున్నాను. 10.5 పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే కనుక మనకు కరువు అయితే వచ్చేస్తుందండి. మనం కుట్టేటప్పుడు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోద్ది. మనం కుట్టేటప్పుడు లూజ్ అండ్ టైట్ అయితే సెట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంకా బ్లౌజ్కి అయితే ఎటువంటి ముడతలు కూడా ఇంకా కనబడవు ఎక్కడ కూడాని. ఇలాగా ఒక 1/2 ఇంచ్ అయితే కింద నడుం దగ్గర కుట్టుకైతే నేను తీసుకున్నానండి. అలాగే పైన ఇప్పుడు నడుం దించాను కాబట్టి పైన మెడ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే నేను పైకి పెట్టుకున్నాను. ఎప్పుడు నడుం దించినా సరే మెడ దిగిపోద్దండి. ఆ మెడ దిగిపోకుండా మెడ దించొద్దన్నారు. మెడ దిగిపోకుండా మనం ఒక 1 ఇంచ్ ఎంతైతే దించామో అంతైతే మనం పెట్టేసుకోవడం బెటర్. నేనైతే 1/2 ఇంచ్ పెట్టానండి పైకి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది నాకైతేని. నేనైతే కొంచెం ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. లూజ్ పెట్టమన్నారు, ప్లస్ నడుం దించమన్నారు, అది ప్రాబ్లం. అందుకే మీకు చెప్పేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది.
ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. నాకైతే సులువుగానే వెళ్ళిపోతుంది కత్తిరి. కానీ ఎక్కువ ఉన్నప్పుడైతే మ్యాక్సిమం 3 కట్ చేసుకోవడం బెటరు. నేనైతే అదే ఆప్షన్ ఇస్తాను. ఎందుకంటే హ్యాండ్ బలం ఉపయోగించేటప్పటికి మనకి స్టిచ్చింగ్ చేసేవాళ్ళకి ఏంటంటే హ్యాండ్ బలంగా ఉపయోగిస్తే అది నెక్ పెయిన్‌కి దారితీస్తదండి. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. కానీ తప్పదు మరి. చూసారు కదా! ఇలా 6 బ్లౌజ్ అయితే నేను కట్ చేసేసాను. మిగిలిన 2 బ్లౌజులు నేను నెక్స్ట్ టైమ్ అందులోనే ఆ మెజర్‌మెంట్స్ పెట్టేసి కట్ చేసేస్తానండి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. క్రాస్‌గా ఏసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితేని. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ దించాం కాబట్టి ఫ్రంట్‌లో కూడా కంపల్సరీగా దించాలి. దించమన్నారు వాళ్ళు. అందుకనేసి నేను ఒక 1 ఇంచ్ అయితే కిందకి దించుతున్నానండి. ఇప్పుడు ఇదొచ్చేసి నాకు 13:30 వచ్చిందండి. నాకు 13:30 వచ్చింది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ దించాలి కాబట్టి నేనైతే 14:30కి పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ పైనుంచి కిందకి 14:30 అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక 1 ఇంచ్ దించాను నేను. అలాగే సైడ్ వచ్చేసి సైడ్ ఎంతుందో అంతే పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు షేప్ బెల్ట్‌లో పెరుగుతది. ఆల్రెడీ మనం నడుం దించేసాం కాబట్టి సైడ్ జాయింట్‌లో దించే పనుండదండి. ఇలాగా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గరికొచ్చేటప్పటికి నేను కింద నుంచి పైకి ఒక 1 ఇంచ్ అయితే పెడతానండి పైకి. లాస్ట్ వీడియోలో చూపించాను. కొంచెం పైన మెడ ఖర్చులోకి, సెంటర్ జాయింట్‌లోకి, అలాగే షేప్ బెల్ట్‌లోకి కొంచెం వెళ్తదని చెప్పానండి. అందుకనేసి నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను ఉక్స్ పట్టి, కాజా పట్టి. అలాగే కింద నుంచి 2:30 పెట్టుకున్నానండి. 2:30 మార్క్ చేసుకొని, అలాగే షేప్ దగ్గరకొచ్చేటప్పటికి 3:30కి మార్క్ చేసుకొని, ఆ 2 నేను చూపించిన విధంగా కర్వ్ షేప్‌లో తీసుకున్నాను. చంక భాగంలో లోతు తీయడానికి పావించి తీసుకున్నాను. అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర లాస్ట్‌కొచ్చేటప్పటికి కొంచెం ఒక పావించి పెంచుకోవాలండి. ఇది సైజు పెద్దది సైజు కాబట్టి కొంచెం ఒక పావించి పెంచుకుంటే పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అయితే సెట్ అవుతది. ఈ చిట్కాలు గనక పాటిస్తే కంపల్సరీగా బ్లౌజ్ కరెక్ట్‌గా వస్తదండి. లేదంటే బ్లౌజ్ రాదు. ఇది నేనే కాదు ఎవ్వరు అడిగినా ఇదే చెప్తారు. లాస్ట్ వీడియోలో ఎవరో చెప్పారండి, ఎక్కువ పొగుడుతున్నారు, మీరు ఎక్కువ పొగడకండి అని. కటింగ్ చేసేటప్పుడు అలాగే బ్లౌజ్ ఎలా వస్తదో చెప్పేదాన్ని, పొగడతా అనుకుంటే నేనేం చేయలేనండి. కంపల్సరీగా చెప్పాలి. బ్లౌజ్ ఇలా ఉంటదండి, చక్కగా వస్తది, వస్తదని కంపల్సరీగా చెప్పాలండి. ఇది ఎందుకంటే ఒక డ్రెస్సులు చూపించినప్పుడు, శారీస్ చూపించినప్పుడు అయితే కంపల్సరీగా ఎలా చెప్తామో, అలాగే బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు కూడా ఇలా వస్తది అని కంపల్సరీగా చెప్పాలండి. మొత్తానికైతే నేనైతే ఇలా కరువు తీసుకున్నాక 3 షేపులు ఇలా వస్తదండి సెంటర్ పాయింట్ అయితేని. ఇది నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. లాస్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ కూడా పెట్టలేదండి. ఓన్లీ కటింగే పెట్టాను. చాలామంది కటింగే అడుగుతున్నారని కటింగే పెట్టాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. నేను హ్యాండ్స్‌కొచ్చేటప్పటికి 6 హ్యాండ్స్ ఒకేసారి తీయలేదండి. 3 హ్యాండ్సే పెట్టాను. ఎందుకంటే ఎక్కువ నేనైతే ప్రెషర్ ఇవ్వలేను. ఎక్కువ హ్యాండ్‌కైతేని అది నాకు నెక్ పెయిన్ వస్తది. అయితే 1 ఇంచీ అయితే నాకు పెట్టమన్నారండి పొడవు. అలాగే ఖర్చులోకి ఒక 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. సైడ్ జాయింట్స్ అయితే పడతాయి నాకు. అలాగే షేప్ బెల్ట్‌కొచ్చేసి ఫస్ట్ 3, ఫ్రంట్ సైడ్ అయితే 3, బ్యాక్ సైడ్ అయితే 2 ½ తీసుకుంటానండి. ఒక్కొక్కటి ఏంటంటే నేను ఈ షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగే పెడతాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేస్తానండి. సరిపోద్ది. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. అంతే. షేప్ బెల్ట్‌లయితే నేను 3 కట్ చేశానండి. ఎందుకంటే నా హ్యాండ్‌కైతే నేను ఎక్కువ ప్రెషర్ అయితే తీసుకోలేను. ఆహ్, నిజంగా 10 నిమిషాల్లో అయితే 10 బ్లౌజులైనా సరే కట్ చేసుకోవచ్చు. అది అనుభవం ఉన్నవాళ్ళకైతే బాగా తెలుసు. కొత్త వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకొని ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు
పక్కన పెట్టేసుకున్నాక రద్దంతాని. అలాగే నేను వేరేగా తీసాను కదండీ! ఆ బ్లౌజ్ కూడా కట్ చేసేసుకున్నాను. టోటల్‌గా అయితే 7 బ్లౌజెస్ అయితే వచ్చినియి. ఇంకో బ్లౌజ్ ఉందండి. అది కొంచెం డ్యామేజ్ వచ్చిందని నేనైతే పక్కన పెట్టేసాను. నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ యూట్యూబ్‌లో ఎంత కష్టం ఉందో అది చేసిన వాళ్ళకే తెలుస్తదండి. మంచి మంచి కామెంట్స్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే బయట కామెంట్స్ చెప్తున్నారండి. కానీ బయట కాకుండా నాకు యూట్యూబ్‌లో పెడితే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే కామెంట్ చేసి లైక్ కూడా మర్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి మరి. నమస్తే.